జగన్‌ని అరెస్ట్ చేసే సంకేతమా? అరెస్ట్ చెయ్యలేకపోతున్నామన్న సంకేతమా? తాజాగా మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ ఆసక్తి వైపే. వీళ్ళు నోటికొచ్చినటువంటి కారు కూతలతో ఏమైనా రాయొచ్చు. మద్యం గ్యాంగ్‌స్టర్స్ ఇట్లాంటి పదాలు కూడా వాడటం బిగించేశారు. మరి అదే సందర్భంలో ఇదివరకటి రోజుల్లో ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులలో అలాంటి నీచమైన పదాల్ని వాళ్ళు వాడితే ఒప్పుకునేటటువంటి వాళ్ళ లేదు. అప్పుడు సమర్థించుకొస్తారు. ఇప్పుడు విమర్శించుకుంటూ వస్తారు. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి ఓ 10 కోట్ల రూపాయల డబ్బులు కూడా పట్టుకోలేదు. వాళ్ళ వ్యాపార ఆస్తుల్నే వాళ్ళు మద్యంలో సంపాదించారన్నటువంటి అబద్ధాలు చెప్పుకొచ్చారు. వాడి వ్యాపారంలో వాడి పెట్టుబడి మద్యంలో సంపాదిస్తే అది జగన్ సొత్తు ఎట్లా అవుతుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా రాసుకొచ్చారు అడ్డకోలు వార్తలు. పోని వాళ్ళు ఏమన్నా ఇవాళే కొత్తగా వ్యాపారవేత్తలు అయ్యారంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు దొంగలుగా చేసి చూపించేటటువంటి ప్రయత్నం గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అదొక కుంభకోణం. ఈ కుంభకోణానికి మరి భవిష్యత్తులోనైనా సరే ధర్మం 4 పాదాల మీద నడవాలంటే ఇట్లాంటి తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు ముగించాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పుడైతే జగన్ని లోపల వేసేయబోతున్నారు కాబట్టి ఇట్లాంటిది రాసుకొచ్చారా, లేకపోతే వెయ్యలేకపోతున్నారు వీళ్ళందరినీ పట్టుకున్నా అని చెప్పే ప్రయత్నంతో రాశారా అన్నది తేలాల్సి ఉంది.